సార్ మేము సత్తుపల్లిలో రైస్ షాప్ పెట్టాలనుకుంటున్నాము. మీరు చెప్తున్న విధానం వచ్చి మీ హెల్త్ కూడా మేము అమ్మాలని పెట్టాలని అనుకుంటున్నాము. ఎట్లా ఏంటి ప్రాసెసింగ్ అని తెలుసుకోవడానికి. వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు కరెక్ట్గా చెప్పండి. అంటే రైసా మీరు షాప్ అనేది? పెట్టాలనుకుంటున్నాము అని వినబడింది నాకు. షాప్ పెట్టాలనుకుంటున్నాం సార్. మీ రైస్ కూడా అందులో మేము పెట్టాలనుకుంటే మీతో ఒక మాట్లాడాలంటే ఎట్లా ఏంటి ఎక్కడికి రావాలి అని. బాపన్న గారు వాళ్ళు చెప్పేది ఏంటంటే దేశీ ఈ వరికి సంబంధించిన ధాన్యంతో రైస్ మార్కెట్ చేయాలనుకుంటున్నారట. సో ఎట్లా ఏ విధంగా చేసుకోవాలి, మీతో కలిసి పనిచేయవచ్చా? ఎందుకంటే దేశీ వరికి సంబంధించి తక్కువ కదా మార్కెట్లో ఉండేది. అవునండి, దానికి తప్పకుండా అండి. మంచి ఆలోచన. ఈ మంచి ఆలోచనకి మేము గత 10 సంవత్సరాల్లో ఒక 7 సంవత్సరాల నుంచి కూడా భాగ్యనగరం నుంచి కావచ్చు, విజయవాడ నుంచి కావచ్చు, గుంటూరు నుంచి కావచ్చు, చాలా మంది ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు, ఇది జరిగిన వాస్తవం చెప్తున్నాను, వాళ్ళందరికీ మా బియ్యం అమ్మాలని కోరిక ఉంటుంది. కానీ నేను వాళ్ళకి ఆఫర్ చేసిన ఒకే ఒక విషయం ఏంటంటే, మీరు ఎకరానికి 10,000 చొప్పున మా గ్రామంలో రైతులకు ఇవ్వండి. ముందుగా అడ్వాన్స్గా, ఉచితంగా కాదు. 1,00,000 రూపాయల చేతిలో పెట్టుకోండి. 10 మంది రైతులకి నేను అప్పచెప్తాను. వాళ్లతో ఎటువంటి రసాయనాలు వాడకుండా, కలుపు మందులు వాడకుండా, యూరియా డిఏపీలు వాడకుండా పూర్తి ప్రకృతి వ్యవసాయ విధానంతో చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. దీంట్లో నాకు ఎటువంటి లాభాపేక్ష కాకుండా, కమిషన్ కాకుండా నేరుగా రైతునే మీకు అప్పచెప్తాను అని చెప్పానండి. ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పిన మాట వినడం, తర్వాత మళ్ళీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోవడం, ఇలా జరుగుతుంది. వాళ్ళకేమో మనం పండించిన బియ్యం కావాలి. రైతుకి ఒక 10,000 రూపాయలు ముందుగా అడ్వాన్స్ ఇవ్వడానికి, అమృతం లాంటి ఆహారాన్ని తెచ్చుకోవడానికి మరి వాళ్ళకి ఎందుకు మనసు ముందుకు రావట్లేదో నాకు అర్థం కాలేదు. ఇది వాస్తవంగా ఈ రోజు వరకు జరిగిన, నా ప్రత్యక్షంగా జరిగిన సంఘటనలు. ఎవరు అలా ముందుకు రాలేదు. మీరు ఇలాంటి ఆలోచనలతో ముందుకు వస్తే 100% మేము మీకు అండగా నిలబడి సపోర్ట్గా ఇంకొంతమందికి మంచి ఆహారాన్ని అందించడానికి మేము ముందుగా మా గ్రామ రైతులు, అత్తోట గ్రామ రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మాకు ఇప్పటికే 100 ఎకరాల పైన పంట మేము అమ్ముతున్నాం. అయినా కూడా మాకు డిమాండ్ సరిపోవట్లేదు. కానీ ఇలాంటి మిత్రులు మేము షాప్ పెట్టాలని అనుకుని వస్తున్నప్పుడు మేము చిన్న ఆలోచనే, ఎందుకంటే ఒక రైతు 10,000 రూపాయలు బయట తెచ్చుకోవాలంటే రూపాయిన్నర వడ్డీ లేదే, అత్తోట గ్రామం అనే కాదు, ఏ గ్రామంలో కూడా వడ్డీ లేదే దొరకట్లేదు. అలాంటిది మీరు ఒక 10,000 ముందుగా సహాయం చేశారనుకోండి, రైతుకి ఒక 10,000 రూపాయలు ఖర్చు తగ్గినట్టు అవుతుంది. దాన్ని మీరు రేపు వడ్ల రూపంలో కొనుక్కునే ముందు తగ్గించుకొని తీసుకోండి. ఇలా మేము చెప్తున్నాం. కానీ